చూసావా జాను, మీ ఆయన ఏం స్టేటస్ పెట్టాడో? ఏం పెట్టాడు? నీ ఫోన్లో కనిపిస్తోంది, నా ఫోన్లో కనిపించడం లేదు మా. ఏ మొద్దు, నిన్ను హైడ్ చేస్తుంటాడు. దీన్ని బట్టి నీకు ఇంకా అర్థం కాలేదా నిన్ను దూరం పెట్టినాడని? గమ్మునుండు మా, అదంతా ఏం ఉండదు. ఎప్పుడు చూసినా నీకు డౌట్లే. నేను ఆయన భార్యని, అలా ఎందుకు చేస్తాడు? భార్యనా? ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? అసలు భార్యకు ఉండాల్సిన లక్షణాలు అలవాట్లు ఉన్నాయా నీకు? సంవత్సరంలో 6 నెలలు పుట్టింట్లోనే ఉంటావు. మీ అత్త మావని ఎప్పుడన్నా ప్రేమగా చూసుకున్నావా? వాళ్ళకి మంచిగా వండి పెట్టినావా? లేదా నీ భర్త కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నావా? చూడు జాను, ఇప్పుడు మీ ఆయన వేరే ఆడదాంతో క్లోజ్ గా తిరుగుతున్నాడంటే దానికి కారణం నువ్వే. నీ భర్తను నువ్వు పట్టించుకోకపోవడమే. మాటి మాటికి నీ మొగుడుతో గొడవపడి పుట్టింటికి వచ్చేయడం వల్ల ఇప్పుడు నీ మొగుడు పక్కదారి పట్టినాడు. అయ్యో, ఆయన ఇలా మోసం చేస్తారని నేను అనుకోలేదు మా. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే భర్తని కొన్ని మాటలు అనకూడదమ్మా. అసలు నువ్వు మగాడివేనా? ఇది కూడా నీ వల్ల కాదా అని గాని నిన్ను పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశాను. ఇంకెవరినైనా చేసుకుంటే బావున్ను. నువ్వు ఆయనలాగా లేదు, ఈయనలాగా లేదు అని వేరే మగాడితో అస్సలు పోల్చకూడదు. ఈ మాటలు మగాడి మనసుని విరిచేయడమే కాకుండా అతని నమ్మకాన్ని, సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. భార్య ప్రేమ అనేది భర్తకి బలం కావాలి గాని బలహీనత కాకూడదమ్మా. మనస్సుని పొంది గెలవాలి. అదే కిటుకు. మీ ఆయనకి ఫోన్ చేసి రమ్మని చెప్పు, సరేనా? సరేమా.